ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 7 స్నేహితులు సరదాగా గడపటానికి వచ్చినటువంటి ప్లేస్ ఇదే. ఎవరు కూడా మాకు జరిగిన సన్నివేశం ఎవరికి జరగకూడదు మేడం. తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు ఇరుపంచులు రాకూడదు మేడం. అస్సలు మాకు ఇంటికాడ అయితే చెప్పలేదు మేడం. గుడికి అన్నారు కానీ ఎంత దూరం అని చెప్పలేదు మేడం. చెప్తే కానీ చెప్పలేదు. గుడికి అన్నారు కానీ ఇంటికాడ చెప్పలేదు మేడం. మేము ఇక్కడ యారాడ బీచ్కి వస్తున్నాం అని అంతే, గంగవరం బీచ్కి వస్తున్నాం అంటే అసలు మేము పంపించకపోదు మేడం. సిటీలో అయితే ఆర్కే బీచ్ ఉంది కదా, కానీ మాకు తెలిసినందు మాత్రం ఈ ఏరియాలోకి ఎవరూ రాకూడదు మేడం. బీచ్కి వచ్చినా టెంపుల్కి వచ్చినా ఎప్పుడో అందరూ ఉన్న ప్లేస్లో వచ్చినా పర్వాలేదు కదా మేడం. సింగిల్గా రావడం 10 మంది 20 మంది ఒక 2-3 మాత్రం ఈ ప్లేస్లోకి రాకూడదు మేడం. అసలు ఎంత అడవిలా ఉంది, చాలా అడవి మేడం. ఈ దారి ఎప్పుడు తెలియని ప్రదేశం మేడం. మాకే నిన్న ఎత్తుకునేటప్పటికి అలా అన్ని రోడ్లు ఎత్తుకొని ఇక్కడికి వస్తాడు 3 గంటలు అయింది మేడం. ఇంటికాడ మాకు 12 తెలిసింది మేడం. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 అయిపోయింది మేడం అడ్రస్ కనుక్కొని వచ్చేటప్పటికి. కానీ ఎవరైనా ఈ చుట్టుపక్కల ఈ ప్రదేశంలో మాత్రం మేము పడి బాధ ఎవరికి రాకూడదు మేడం. 24 గంటల నుంచి వెతుకుతున్నారు కానీ ఇద్దరు కూడా జాడు దొరకలేదు మేడం. మాకిద్దరు కొంచెం జాడు చూసి వాళ్ళైనా మాకు అప్పచెప్తే మాకు అదే చాలు మేడం. మాకు పిల్లలైతే అస్సలు. కానీ ఒక తల్లిగా చెప్పండి అమ్మా, 2 కుటుంబాల్లో 2 బిడ్డలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీ పాప కూడా ఫ్రెండ్స్ని పోగొట్టుకున్న దాంట్లో ఇంకా అలానే ఉండిపోయారు. వాళ్ళు అంతమే తేరుకోలేరు. ఎందుకంటే కళ్ళెదుటే కాపాడమని వాళ్ళు కేకలు పెడుతున్నా కూడా రక్షించలేని పరిస్థితి. కానీ మీరు ఇప్పుడున్న పిల్లలకి మీరు ఒక తల్లిగా చెప్పండి, అసలు ఎవరు కూడా వినటం లేదు మాట. అసలు చెప్తాం మేడం, ఎక్కడికి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు తీసుకెళ్తేనే వెళ్ళాలి. పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్తే వెళ్ళాలండి. సింగిల్గా మీరు ఫ్రెండ్షిప్గా అలా ఒక దగ్గరికి వెళ్తామని రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కిన తర్వాత 4 మాట్లాడుకుంటారు. ఈ బీచ్కి వెళ్తే బాగుంటుంది, ఆ బీచ్కి వెళ్తే బాగుంటుంది, ఆ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది, ఈ సినిమాకి వెళ్తే బాగుంటుంది అంటారు. అవన్నీ మీకు జరగని పని. తల్లిదండ్రులు తీసుకొని వెళ్తే వెళ్ళాలి. లేదంటే ఏదో వెళ్ళామంటే ఒక 2 నిమిషాలు ఏదో సరదాగా ఒక దగ్గర నిల్చొని మాట్లాడి వచ్చేయాలి. కానీ ఇలాంటి విషయంలో మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళకూడదని ఎప్పుడు తల్లిదండ్రులుగా మేము చెప్తూనే ఉంటాం మేడం. ఎవరు కనిపించినా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అదే చెప్తాను మేడం. మీరు హ్యాపీగా ఉండాలి. ఎవరికైనా మీకు తెలిసింది అవతల వారికి తెలియదు ఉంటుంది, మీరు కూడా తెలియజేయాలి, మీరు కూడా చెప్పాలి. ఆ ప్రదేశం బాగోలేదనేటప్పుడు మీరు కూడా వెళ్ళకూడదు. ఎదటి వాళ్ళు వెళ్ళి మీకు తెలిసినా సరే అటువైపు వెళ్ళకూడదనే చెప్తాం మేడం. మరీ ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెప్తాం మేడం. పేరెంట్స్ గాన మగపిల్లలు ఎలాగ ఉండాలి, ఆడపిల్లలు ఎలాగ ఉండాలని చెప్తాం మేడం. బయటకు వెళ్ళాలంటే సమాజంలో ఎలా ఉండాలి, ఎలా చూడాలి అన్నీ మనకి పబ్లిక్గా టీవీలో వస్తున్నాయి, తెలుస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి. అవి చూసైనా సరే మనం వెళ్ళి దారిలో మనం మంచి దారిలో వెళ్ళాలి కానీ చెడు దారిలో వెళ్ళకూడదు. ఉదయం ఎన్ని గంటలకమ్మా వీళ్ళు బయటకు వచ్చారు? తెల్లవారైతే మేడం నేను సండే కదా మేడం, నాకు ఒంట్లో బాగోక ఫీవర్గా ఉండి నన్ను కూడా రమ్మన్నారు మేడం. అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం రా అన్నారు. అయితే ఫస్ట్ వెళ్దామని నా మనసులో ఉన్నది మేడం. నాకు ఎప్పుడైతే ఫీవర్గా ఉండి ఒంట్లో బాగాలేదు నేను రాలేనమ్మా, వద్దు అని అన్నానమ్మా. వద్దని అంటే టెంపుల్కే కదమ్మా వెళ్తామని అన్నారు. సరే అనేసి ఇంక మాట్లాడి పడుకొని ఉండిపోయాను. వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో తెలియదు, ఎన్ని గంటలకు జరిగిందో తెలియదు మేడం. మాకైతే 12 అయింది మేడం అలా జరిగిందని తెలియగానే. అది వేరే వీళ్ళు ఫోన్లు చేశారు. ఎవరిదో ఫోన్లన్నీ డిస్ప్లే పోయాయి మేడం. మరి ఎవరి ఫోన్ నుంచి చేశారు? ఫోన్ చేస్తే ఆ ఫోన్ తెలియగానే మేము ఇంకేం చెయ్యాలో మాకు తెలియదు మేడం. మాకు తెలిసిన వాళ్ళకి 2-3 ఫోన్ చేసాము. మేము ఇంకా మా ఆయన గారు నేను బండి మీద వచ్చేసాం మేడం. ఈ ఏరియా అంతా తెలియక మేమంతా ఎన్ని 4-5 కిలోమీటర్ల లోపలికి వచ్చేసాం మేడం. లోపలికి వచ్చి చిన్న రూట్ తప్పారా, అడవిలాగా ఆ ఏరియాకి వెళ్ళిపోయాం మేడం. ఆ ఏరియాలో తెలియలేదు. ఎవరినాడు ఎలా వెళ్ళాలంటే అంటున్నారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ తెలియలేదు మేడం. మళ్ళీ ఫోన్ చేస్తే ఇక్కడ సిగ్నల్ లేక ఫోన్ అందట్లేదు మేడం. అందకపోతే మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చాం మేడం. మెయిన్ రోడ్కి వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో ఒక కాల్ కలిసింది మేడం. కాల్ తెలియగానే అప్పుడు మేము అయినా వాయిస్ వినబడలేదు మేడం. మాకు వాయిస్ వినబడిపోయింది సార్. అలాగ
కొంచెం మీదకి వచ్చిన కొద్ది చిన్న చిన్న వాయిస్ వినబడ్డది మేడం. వాయిస్ వినబడగానే మేము ఎన్ని తిరుగుతున్నాం, ఎక్కడో మాకు తెలియట్లేదు, అయినా ప్రదేశం ఎక్కడో మాకు తెలియట్లేదు, మీరు మాకు ప్రదేశం మాకు అందచేస్తే కదా మీ దగ్గరికి మేము చేరుకోగలుగుతాం. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు తల్లి. రెండోది ఇక్కడ ఫ్రీక్వెంట్ మీరు కరెక్ట్గా ఏ అడ్రస్లో ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా మేము కరెక్ట్గా రాగలుగుతాం అంటే అప్పుడు గంగవరం బీచ్, పాత బీచ్ దగ్గర ఉన్నాము, టెంపుల్ దగ్గర అంటే అప్పుడు అలా ఒకళ్ళు అడుక్కొని ఈ ఏరియాకి వచ్చాం మేడం. ఏరియాకి రాగానే మాకు అలా తెలిసింది మేడం. ఈ పిల్లలు కూడా వెళ్ళిపోవలసిందే కానీ ఆ తండ్రి ఆ పిల్లలు ఆ రాళ్ళల్లో అందరికీ దెబ్బలు తగిలేసాయి మేడం. చిన్న చిన్న దెబ్బలు తగిలేసి ఆ రాళ్ళే ఇరికిపోవడం వల్ల వాళ్ళే కూడా కొంచెంసేపటికి వాళ్ళలాగా కొంచెం దెబ్బలు తగిలేసి కొన్ని సైడ్కి వచ్చేసి మాకు ఏదో బాగు చేసుకొని హాస్పిటల్ వేసుకొని కాపాడుకొని, కానీ 7 వచ్చారు మేడం. 7 ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు మాకు ఏదో కనిపించి వాళ్ళు మాకు అంత చేస్తే మేము ఏదో సొంత పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ అడిగింది ఒకటి అడుగుతున్నారు మేడం, బ్రేకింగ్ ఒకటి చేస్తున్నారు. మ్యారేజ్ అయితే అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అయితే అవ్వలేదు మేడం. ఫ్రెండ్లీగా వచ్చారు, ఫ్రెండ్లీగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు, కానీ ఈ ఛానల్లో ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకు తెలిసిన మాత్రం ఈ ఏరియాలోకి ఎవరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్టూడెంట్ ఎవరు రాకూడదు మేడం. వచ్చి ఎక్కడికైనా టెంపుల్కైనా వెళ్ళొచ్చు, లేదంటే పేరెంట్స్తో వెళ్ళా అదొక దీనిగా ఉంటుంది కదా మేడం. పేరెంట్స్తో వెళ్ళాము, సరదాగా వచ్చాం. పెద్దవాళ్ళు ఉన్నాం అనుకోండి మేడం, నీటిలోకి దిగినా ఎక్కడికి వెళ్ళా ఆ ఏరియాకి వెళ్ళకూడదని చెప్తాం కదా మేడం. సో బీచ్ ప్రమాదాలు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ క్షణం వరకు మన కళ్ళెదుటే సరదాగా ఆనందంగా గడిపిన వాళ్ళు కూడా ఆ క్షణాలు విషాదంగా మారిపోవడానికి కూడా ఎంత సమయం పట్టదు. ఎన్నో సందర్భాల్లో అటు ఆర్కే బీచ్ కానీ, అప్పికొండ బీచ్ కానీ, ఋషికొండలో అయితే ఇంకా అక్కడ కొంత టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా అక్కడ ఎవరైనా స్విమ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఆర్చ్ టైప్లా ఏర్పాటు చేసి అక్కడ కొంచెం అలలు ఉధృతి అయితే తక్కువగానే ఉంటుంది. కానీ ఈ అప్పికొండ బీచ్ కానీ, గంగవరం మాధవస్వామి టెంపుల్ దగ్గర ఉన్న బీచ్ మాత్రం చాలా ప్రమాదకరం. అప్పుడెప్పుడు గతంలో షూటింగ్లు ఎక్కువగా జరిగేవి. ఇది కూడా ఒక గెస్ట్ హౌస్. షూటింగ్లు అప్పుడు చిరంజీవి కానీ లేకపోతే నాగార్జున ఇట్లాంటి స్టార్ హీరోస్ షూటింగ్లు జరిగినప్పుడు ఒక వెలిగినటువంటి ప్రాంతం ఇది. ఆ తర్వాత పోర్ట్ రెస్ట్రిక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికక్కడ నిబంధనలు ఉంటాయి, ఎవరిని ఫ్రీక్వెంట్గా రానివ్వరు కూడా. ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ ప్రాంతాలు చూసారా ఎంత బూత్ బంగ్లాలా ఉన్నాయో, పాడుపడిపోయిన బంగ్లాల్లాగా. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది యువత, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్రెండ్షిప్ అని సరదాగా గడపాలని ఇన్స్టాలో చూసామో, యూట్యూబ్లో చూసామో, ఫేస్బుక్లో చూసామో అని ఆ చూపించడానికి, ఆ చూస్తున్న విజువల్స్కి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తున్నారు తప్ప వస్తున్న ప్లేస్ ఎంత రిస్క్ ప్లేస్, సెక్యూరిటీ సేఫ్టీకి సంబంధించి ఎంత వరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచించుకోవట్లేదు. ఇది కూడా ఎందుకు ఇంత ఆవేదనగా చెప్తున్నామంటే, మీరు ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒంటరిగా వస్తే చాలా డేంజరస్ రహదారిని దాటుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇరుకైన రోడ్లు చుట్టూ కూడా ముళ్ళ పొదలు, ఒక అడవిని తలపించే విధంగా ఉంటుంది. ఆకతాయిలు ఎక్కువగా కదలికలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఆ తల్లి చెప్తోంది, ఇంట్లో ఫ్రెండ్స్తో వెళ్తాం, గుడికే వెళ్తామంటే వెళ్ళొచ్చేయండి అని పంపిస్తాం, కానీ అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్లు వేసుకొని బయట తిరగడానికి వెళ్తే మేము మాత్రం వాళ్ళని ఎలా ఆపగలుగుతామమ్మా? ఆఖరికి నిన్న ఈ ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ వస్తే ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా రూట్లు మిస్ అయిపోయాం, రావడానికి 3 గంటలు పట్టింది అంటున్నారు. ఇదంతా కొంచెం యువత, జనరేషన్ కొంచెం కేర్ఫుల్గా ప్రతి తల్లిదండ్రుల కన్నీళ్ళు, వాళ్ళ దుఃఖాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇట్లాంటి రిస్కులు మాత్రం దయచేసి చేయకండి.